Hello everyone, welcome to Goa and say hi to all new 2024 Hero Destiny 125. అసలు హీరో కంపెనీ ఈ కొత్త డెస్టినీలో ఎలాంటి చేంజెస్ చేసింది, ఏమేమి ఫీచర్స్ని ఇస్తుంది, అలాగే మైలేజ్ ఎంత ఇస్తుంది, వీటన్నిటికీ ఆన్సర్స్తో పాటు నా ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ని కూడా మీతో షేర్ చేయబోతున్నాను. బట్ అంతకంటే ముందు మన ఛానల్ 100K మార్క్ రీచ్ అవ్వాలంటే నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ఆల్ న్యూ 2024 హీరో డెస్టినీ 125. హీరో కంపెనీ చెప్తోంది కంఫర్ట్, కన్వీనియన్స్, మైలేజ్, సేఫ్టీ అండ్ స్టైల్ అనే 5 ఇంపార్టెంట్ పిల్లర్స్ని బేస్ చేసుకొని ఈ హీరో డెస్టినీ 125 స్కూటర్ని డిజైన్ చేశామని. సో దానికి తగ్గట్టే ఇంకా డిజైన్ విషయానికి వస్తే పాత డెస్టినీ 125తో కంపేర్ చేస్తే కంప్లీట్గా డిజైన్ చేంజ్ చేశారు. కలర్ని బట్టి క్రోమ్తో పాటు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఈ కాపర్ అసెన్స్ని ప్రొవైడ్ చేశారు. కొంచెం ప్రీమియంగా కనపడుతుంది ఈ లుక్ అనేది. అండ్ ఫ్రంట్లో వచ్చేసరికి మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇచ్చారు. అండ్ దీంట్లోనే మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేశారు. బట్ టర్న్ ఇండికేటర్స్ అయితే హాలోజన్ టైప్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మిర్రర్స్ అలాగే సైడ్ బాడీ ప్యానల్స్ మీద కూడా మనం కాపర్ అసెన్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే రేర్లో వచ్చేసరికి సిగ్నేచర్ హెచ్ షేప్డ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు. అంతేకాదు హీరో కంపెనీ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఫ్రంట్ ఫెండర్ అలాగే సైడ్ బాడీ ప్యానల్ని కంప్లీట్గా మెటల్తో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో నేను నిన్న లాంచ్ ఈవెంట్లో హీరో డెలిగేట్స్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏమంటే ఈ ఇంపాక్ట్ కలిగినప్పుడు ఎక్కువగా ఫ్రంట్ ఆర్ సైడ్ బాడీ ప్యానల్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మెటల్లో ఇవ్వడం అయితే జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇక రైడింగ్ స్టాండ్స్ విషయానికి వస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కంప్లీట్గా అప్రైట్ అండ్ రిలాక్స్డ్గా ఉంటుంది రైడింగ్ స్టాండ్స్ అనేది. అండ్ సీట్ హైట్ వచ్చేసరికి 785 mm. సో షార్ట్ రైడర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అంతేకాదు నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే ఫ్లోర్ బోర్డు కూడా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. మీరు ఫుల్ వాటర్ క్యాన్ని ఇక్కడ ఈజీగా పెట్టుకొని క్యారీ అయితే చేయొచ్చు. అండ్ ఇప్పుడు సీట్ కూడా కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. కొత్త హీరో డెస్టినీ 125లో స్పేషియస్ సీట్ ప్రొవైడ్ చేశారు. అంతేకాదు పిలియన్ సీట్ స్పేస్ పరంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ గ్రాబ్ రైల్స్ కూడా మనకు ఆల్మోస్ట్ సైడ్ బాడీ ప్యానల్ వరకు ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే బ్యాక్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మీరు ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడ మీకు ఇబ్బంది అయితే ఉండదు. అంతేకాదు అండర్ సీట్ స్టోరేజ్ కెపాసిటీ కూడా డీసెంట్గానే ఇచ్చారని చెప్పొచ్చు. సో ఒక ఫుల్ సైజ్డ్ హెల్మెట్ని మనం ఇక్కడ అకామిడేట్ చేయొచ్చు. దీంట్లో వచ్చేసరికి న్యూ 125cc ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ అయితే ఉంది. ఇది 9 bhp పవర్ని అలాగే 10.4 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ హీరో కంపెనీ అయితే చెప్తోంది ఈ ఫ్యూయల్ మ్యాపింగ్ని కంప్లీట్గా చేంజ్ చేశామని. సో బెటర్ పికప్ అలాగే బెటర్ మైలేజ్ ఇస్తుందని చెప్తున్నారు. సో నేను రైడ్ చేసిన కొద్దిసేపట్లో అయితే నాకు ఎక్కడ పవర్ ల్యాగ్ అయితే అనిపించలేదు. డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఈ హీరో డెస్టినీ 125. నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే ఇంజన్ రిఫైన్మెంట్. నడిపేటప్పుడు ఎక్కడ హార్ష్గా అనిపించదు. ఈవెన్ హై స్పీడ్స్లో కూడా వైబ్రేషన్స్ లేవు. అంతేకాదు ఒక డైలీ కమ్యూటర్ పర్పస్కి కావాల్సిన పవర్ అండ్ పికప్ ఈ స్కూటర్ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇస్తుంది. డెస్టినీ 125 ఫ్రంట్లో టెలిస్కోపిక్, రేర్లో మోనోషాక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. ఈ స్కూటర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ సస్పెన్షన్ ట్యూనింగ్ అనే చెప్పాలి. చాలా కంపోజ్డ్గా ఉంది రైడ్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ పెద్ద పెద్ద గుంతల దగ్గర కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అనిపించదు. దానికి తోడు ఈ స్కూటర్ సీట్ ప్యాడింగ్ కూడా కరెక్ట్గా ఇచ్చారు. మరీ సాఫ్ట్ ఆర్ మరీ హార్డ్గా అయితే లేదు. వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హీరో డెస్టినీ 125 షార్ట్ అండ్ టాల్ రైడర్స్ ఇద్దరికీ కూడా బాగా సూట్ అవుతుంది. నేను రైడ్ చేసిన స్కూటర్ టాప్ ఎండ్ వేరియంట్. ఈ వేరియంట్లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రేర్ డ్రమ్ బ్రేక్ విత్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. నేను రైడ్ చేసినప్పుడు లైట్గా వర్షం కూడా పడుతుండే. బట్ బ్రేకింగ్ అండ్ గ్రిప్ పరంగా నాకు ఎక్కడా ప్రాబ్లంగా అయితే అనిపించలేదు. ఇంకో మంచి విషయం ఏమిటంటే పాత డెస్టినీతో కంపేర్ చేస్తే దీంట్లో బోత్ ఫ్రంట్ అండ్ రేర్ 12 inches వీల్స్ ప్రొవైడ్ చేశారు. హీరో కంపెనీ చెప్తోంది ఈ స్కూటర్ లీటర్కి ఖచ్చితంగా 59 kilometers వరకు మైలేజ్ని ఇస్తుందని. బట్ రియల్ వరల్డ్లో ఎగ్జాక్ట్గా ఎంత మైలేజ్ ఇస్తుందో చూడాలి. కాకపోతే ఈ మైలేజ్ బాగా ఇవ్వడం కోసం అలాగే మనకి అడిషనల్గా పికప్ జనరేట్ చేయడం కోసం దీంట్లో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఇచ్చారు. సో మీరు ఎప్పుడైతే స్కూటర్ని తీసుకొని రైడ్ చేస్తుంటారో ఈ రన్నింగ్ కండిషన్లోనే బ్యాటరీ అనేది ఛార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల ఇందాక నేను చెప్పినట్టు అడిషనల్ పర్ఫార్మెన్స్తో పాటు అడిషనల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా మనకి లభిస్తుంది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఫర్ ద ఫస్ట్ టైం 125cc సెగ్మెంట్లో ఏ స్కూటర్లో లేని ఫీచర్ హీరో కంపెనీ టాప్ అండ్ వేరియంట్స్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అదే ఆటో క్యాన్సిలేషన్ వింకర్స్. ఈ ఫీచర్ వచ్చేసరికి ఏమంటే మీరు ఇండికేటర్ లెఫ్ట్ ఆర్ రైట్ ఇండికేటర్ వేసిన తర్వాత 15 seconds అలాగే 80 meters ట్రావెల్ చేసిన తర్వాత మీరు ఆఫ్ చేయకపోయినా ఆటోమేటిక్గా ఇండికేటర్స్ అనేవి ఆఫ్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకా టాప్ అండ్ వేరియంట్స్లో మనకి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ బ్లూటూత్ కనెక్టెడ్ టెక్నాలజీ ఇచ్చారు. సో మీరు హీరో యాప్ని డౌన్లోడ్ చేసుకొని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కాల్, SMS అలర్ట్స్తో పాటు టర్న్ బై టర్న్ నావిగేషన్ చూసుకోవచ్చు.
అలాగే యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ చూసుకోవచ్చు, ఇంకా రేంజ్ కూడా మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూపిస్తుంది. అంతేకాదు మనకి ఫ్రంట్లోనే ఈ స్టోరేజ్ కంపార్ట్మెంట్ దగ్గర వచ్చేసరికి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండర్ సీట్ స్టోరేజ్ డీసెంట్గా ఉన్న బట్ ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇది తక్కువనే చెప్పాలి. ఇంకా ఫ్రంట్లో కూడా గ్లౌ బాక్స్ ఇచ్చారు, దీంట్లో 1 లీటర్ బాటిల్ని ఈజీగా అకామిడేట్ చేయొచ్చు. ఇంకా స్విచ్చెస్ యొక్క క్వాలిటీ కూడా స్లైట్గా ఇంప్రూవ్ అయితే అయింది. దీంట్లో i3s టెక్నాలజీ ఉంది, అలాగే ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ని బ్యాక్ సైడ్ ఇచ్చారు. ఇంకా ఈ స్కూటర్ని సెల్ఫ్ మరియు క్విక్ స్టార్ట్తో స్టార్ట్ చేయొచ్చు. బేస్ వేరియంట్ VXలో ఫ్రంట్ డిస్క్ బ్రేక్, సీట్ బ్యాక్ రెస్ట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో క్యాన్సిలేషన్ ఇండికేటర్స్ ఫీచర్స్ ఉండవు. హీరో కంపెనీ కొత్త డెస్టినీ 125ని 3 వేరియంట్స్లో అలాగే 7 కలర్స్లో ఆఫర్ చేస్తుంది. నాకైతే ఈ బ్లాక్ కలర్ బాగా నచ్చింది. సో దట్స్ ఆల్ అబౌట్ ఆల్ న్యూ 2024 హీరో డెస్టినీ 125. నిజం చెప్పాలంటే నేను ఈ స్కూటర్ని ఎక్కువసేపు అయితే రైడ్ చేయలేదు. నాకున్న కండిషన్స్లో మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను. నిన్న జరిగిన లాంచ్ ఈవెంట్లో కూడా మనకి ఎగ్జాక్ట్గా ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ఆర్ ఆన్ రోడ్ ప్రైజెస్ అయితే హీరో కంపెనీ చెప్పలేదు. మేబీ నేను వీడియో అప్లోడ్ చేసే లోపల ప్రైజెస్ వస్తే వాటి డీటెయిల్స్ని కూడా మీకు కంప్లీట్గా షేర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీరు ఈ స్కూటర్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.